మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఈ 2026 జూలై నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతాయి గురుగారు? వృశ్చిక రాశి గురించి మాట్లాడదాము. జూలై మాసంలో జూలై, ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో ఇక్కడ థీమ్ ఏంటంటే మనం గురువు ఉచ్చ స్థితిలోకి రావడం. గురువు 9వ ఇంట్లో ఉచ్చవ స్థితికి వస్తున్నారు కాబట్టి చాలా మంచి సమయం. అదృష్టం మీకు కలిసి రాబోతుంది. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు, అది కూడా చాలా శుభమని చెప్పొచ్చు. అంటే మంచి సమయమే నడుస్తుంది. కానీ కేతువు 10వ ఇంట్లో, శని 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ షికార్లకు వెళ్ళడం, మాల్స్కి వెళ్ళడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, ఇవి ఎక్కువ ఉంటాయి. పని చేసే ఉద్దేశమే ఉండదు వీళ్ళకి. ఎలా అయినా ఎంజాయ్ చేయాలి. వర్క్ ఉంటుంది, వర్క్ ప్లేస్లో వర్క్ చేయరు, వర్క్ రాదు, వర్క్ దక్కదు, వర్క్ దొరకదు. దే వాంట్ టు కనెక్ట్ విత్ ద వరల్డ్. కానీ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వాడికి అదృష్టం ఉంది. జాబులో ఉన్నవాడికి పని లేదు. అంటే సింపుల్, ఇక్కడ పని లేదు, అక్కడ పని వస్తుంది. బ్యాలెన్స్. తర్వాత రాహు 4వ ఇంట్లో, ఇంట్లో ఉన్న వాళ్ళతో మక్కువ, ఇంటి మీద ఫోకస్ ఆన్ ద హౌస్. నాన్నగారి వల్ల మంచి, నాన్నగారి వల్ల హ్యాపీనెస్, నాన్నగారితో టైం స్పెండ్ చేయడం, ఇదంతా మన వృశ్చిక రాశికి జరుగుతుంది. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే ఆర్థికంగా ఏ ఇబ్బంది రాదు, ఆర్థికంగా చాలా బాగుంది. జాబ్ ఎతికే వాళ్ళకి బాగుంది. పెళ్ళి, ప్రేమ వీళ్ళకి సూపర్ డూపర్ ఉంది. మీరు ట్రై చేస్తే మీ పని అయిపోతుంది. ఆరోగ్యం అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇబ్బంది లేకపోతే ప్లస్ అయినా మైనస్ అయినా మీ ఇంటి లోపల జరుగుతుంది. మీ ఆస్తి పరంగా జాగ్రత్త, బండి గురించి జాగ్రత్త, ఇల్లు, ఆస్తి, వెహికల్, ఈ 3 కాస్త జాగ్రత్తగా చూసుకోవండి. ఒక కళ్ళు మీ నాన్నగారి మీద, మిగతా ఇంకో కన్ను నా ఆస్తి ఏంది, నా బండి పరిస్థితి ఏంటి, మార్చాలా వద్దా. ఇది పెళ్లి ప్లాన్ మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఒక పక్క గుంటతో మాట్లాడుతూ ఉంటారు. సో బేసిక్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. నో నీడ్ టు వరీ. ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి, అన్ని రాశుల వాళ్ళకి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనం నెగిటివ్గా ఉండకూడదు. అంటే ఏంటి, దేవుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, గురువు ఉచ్చ స్థితి అంటే ఏం లేదు, దేవుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎగస్ట్రా వేషాలు వేయకూడదు కదా. మీ హాల్లో ఆయన వచ్చారు, హాల్లో సోఫా మీద కూర్చున్నారు, మీరు వెళ్ళి బెడ్రూమ్లో డోర్ వేసుకొని నెట్ఫ్లిక్స్ చూడకూడదు కదా. అంటే చెప్పేది ఏంటంటే మన సమయం బాగున్నప్పుడు, ప్రకృతి కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు మనం కూడా బయటికి వచ్చి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. లేదంటే ఆ అవకాశాలు, ఆ బెనిఫిట్స్ అన్నీ పోతాయి కదా. మంచి సమయాన్ని వాడుకోవాలి.
సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళు మీరు చాలా పాజిటివ్గా ఉండండి. మీ ఇంట్లో టెంపుల్ ఉంటే, చిన్న టెంపుల్ ఉంటుంది కదా, ఏ ఇంట్లో అయినా టెంపుల్ ముందు కూర్చోండి కనీసం రోజుకు ఒక 1/2 నిమిషం అయినా. ట్రై టు కనెక్ట్ విత్ ద నేచర్, ట్రై టు కనెక్ట్ విత్ ద వరల్డ్, ట్రై టు బీ వెరీ పాజిటివ్. ఈ 3 నెలలు మీరు పాజిటివ్గా ఉంటే చాలా బాగుంటుంది. మీ చేసే ఏవైతే మీ పనులు ఉన్నాయో అన్నీ కలిసి వచ్చి, ఆటంకం ప్రతి మనిషికి వస్తుందిలే, కానీ చివరికి అన్నీ దాటేస్తాడు. ఇరుక్కోకూడదు. కొంతమంది ఇరుక్కుంటారు, కింద మీద అయిపోతారు, ఏందేందో చేసేస్తారు, ఇరుక్కున్న తర్వాత పిచ్చోలు అయిపోతారు, తట్టుకోలేక బయటికి రాలేక మెంటల్ వచ్చేస్తారు. సో ఇవన్నీ జరగకూడదంటే చాలా పాజిటివ్గా ఉండండి, చాలా పాజిటివ్గా ఉండాలి. ఒక గురువుని వెతికి పెట్టుకోండి, ఒక అమ్మాయిని వెతికి పెట్టుకోండి, ఒక అమ్మాయిని ప్రేమించండి, గురువుని ఆరాధించండి. బ్యాలెన్స్ చేస్తుంది మీ టెన్షన్ని. సో బేసిక్గా బాగానే ఉంది వృశ్చిక రాశికి, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అంతా బాగానే ఉంది. అన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఒకటి చిన్న చిన్న రెమెడీలు చేసుకోండి. అతిపెద్ద రెమెడీ ఏంటంటే బీ పాజిటివ్, బీ వెరీ 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 పాజిటివ్. ఎంత పాజిటివ్ ఉంటే అంత సక్సెస్ వస్తుంది, ఎంత నెగిటివ్ ఉంటే అంత డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాడికి అంత సక్సెస్ రావడానికి కారణం గ్యారంటీ ఒక లోపల చాలా పాజిటివ్ మనిషి అయి ఉంటాడు. ఒక నెగిటివ్ మనిషి అయితే అంత పేరు ప్రఖ్యాతి అంత డబ్బు సక్సెస్ రాదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దిస్ ఈజ్ ద పాయింట్. చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. గురువారం రోజు ఏ గుడి దగ్గరైనా మీరు వెళ్ళి అరటి పండు పంచండి. ఎల్లో కలర్కి సంబంధించిన వస్త్రాలు వస్తువులు పంచి పెట్టండి. గురువారం రోజు మంచి పనులు చేయండి. మీకు ఏమైనా షూటింగ్ ఉంది గురువారం రోజు చేయండి. ఎవరికైనా వాచో బట్టలో బ్లాంకెటో ఇవ్వాలి గురువారం రోజు. 10 మందికి భోజనాలు పెట్టాలి గురువారం రోజు. చుట్టాలని కలవాలి గురువారం రోజు వెళ్ళి కలిసి రండి. గుడికి వెళ్ళాలి గురువారం రోజు వెళ్ళి రండి. ఏదైనా కొత్త మీరు ఒక స్వీట్ షాప్ పెట్టాలనుకుంటున్నారు గురువారం రోజు పెట్టేయండి. స్వీట్లు కొందాం అనుకుంటారు మామూలుగా 1 కేజీ స్వీట్లు గురువారం రోజు కొనేయండి. ఏదైనా గురువారం రోజు చేయడానికి ట్రై చేయండి. సక్సెస్ చాలా బాగా కలిసి వస్తుంది. సక్సెస్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మనం చూస్తున్నాం సక్సెస్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది బయట కదా. సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు థర్స్డేని నమ్ముకొని థర్స్డే రోజు అన్ని పనులు పెట్టుకోండి, బాగుంటుంది. దట్స్ ఆల్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.